తెలంగాణ ఆత్మగౌరవము అని వారు ఏదో చాలా పెద్దగా చాలా అంశాలు ప్రస్తావించి చెప్పారు. మరి పార్లమెంట్ లోపల ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ తల్లికి జన్మనిచ్చి పిల్లను జన్మనిచ్చి తల్లిని చంపిందని మాట్లాడడం, వాళ్ళ బెంగళూరుకు సంబంధించిన ఎంపీ మాట్లాడుతూ తెలంగాణను దేశ విభజనతోటి పోల్చడం, తెలంగాణ మీద వాళ్ళు చూపుతున్నటువంటి వివక్షత, ఇదంతా తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాదా? సరే, తర్వాత 22A గురించి మీరు మాట్లాడింది. 22Aలో ఒక నిమిషం నాకు టైం వేయండి, నేను చెప్తా. 2007 లో 22A అనేది ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంతకుముందు అంతా కూడా మనకు రికార్డ్స్ ఉండేది. హలో, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు అప్పుడు జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఇప్పుడు ఆన్లైన్ చేయడం జరిగింది. రికార్డ్స్ అన్ని చేస్తున్నప్పుడు నిషేధిత జాబితాలో 22A అని అంటే ఏదైతే సర్వే నెంబర్ లో గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ల్యాండ్స్ కానివ్వండి, ఎండోమెంట్స్ కి సంబంధించిన ల్యాండ్స్ కానివ్వండి, వేరే భక్తు బోర్డుకు కానివ్వండి, సంబంధించినటువంటి ల్యాండ్స్ ఎవరిని ఉంటే ఆ సర్వే నెంబర్ అంతా కూడా బ్లాక్ లో పెట్టి దాన్ని నిషేధిత జాబితాలో పెట్టి మిగిలిన వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళకి ఎన్ఓసిసి ఇచ్చిండ్రు. 2014 వరకు జరిగింది. నేను కూడా దాంట్లో ఉన్నా. నాకు కూడా ఒక 30-40 acres ల్యాండ్, నేను దాని అవన్నీ క్లియరెన్సెస్ నేను తీసుకున్నటువంటి తర్వాత 2016-17 లో ధరణిలో ఎప్పుడైతే అప్డేట్ చేసినప్పుడు ఈ ఎన్ఓసిస్ అంతా అప్డేట్ చేయకుండా మళ్ళీ యాస్టీజ్ మొత్తంగా నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. ఆ నిషేధిత జాబితాలో పెడుతున్నప్పుడు క్లియరెన్స్, దాంతో పాటు అనేకమైనటువంటి ల్యాండ్స్, వాళ్ళకి కావాల్సిన ల్యాండ్స్ అన్ని కూడా నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. వాళ్ళు 20 లక్షల ఎకరాలు అంటారు, కానీ 40-50 lakhs acres ఉందనేది అప్పుడు ధరణి మీద జరిగినటువంటి గొడవల్లో అనేకమైన సమాచారం ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు భూభారతిలో మొన్న అప్డేట్ చేస్తున్న సందర్భంలో కొంత టెక్నికల్ ఎర్రర్, కొంతమంది అధికారుల యొక్క నిర్లక్ష్యం, దాని మీద విచారణ జరుగుతున్నది. ఏసీ దాని టోటల్ గా ఒకసారి ఇవన్నీ 22Aలకు పోయినాయి. 22Aలకు పోవడం వల్ల పొరపాటు జరిగిందని శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద వివరణ ఇచ్చిండ్రు. పూర్తిగా 22A రివ్యూలో ఉన్నదని చెప్పి ఇప్పుడు వస్తుంది ఆన్లైన్ లోని. హరీష్ రావు గారే చెప్పిండ్రు ఆ మాట. రివ్యూలో ఉన్నదంటే సరి చేస్తున్నారు దాన్ని అంతా. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దాని మీద ఏదో జరిగిపోయింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపించడం వాస్తవం. మీకు 20%, 30%, 40% తీసుకునే యొక్క అనుభవం బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది. మాకు అనుభవం ఉంటే మేము కూడా ఇది మాట్లాడకుండా ఆ పని చేస్తుంటాం కదా. 22A మీకేంటంటే మీరు తప్పని క్షమాపణ ఎందుకు వచ్చి చెప్తారు? మంత్రి గారు ఎందుకు వచ్చి వివరణ ఇస్తారు? మీకు బాగా అనుభవం ఉన్నది. ఏది నిషేధిత జాబితాలో ఏ ప్రాంతాన్ని పెడితే ఎంత పర్సెంటేజ్ వస్తాయనేది మీకు పూర్తి అనుభవం ఉన్నది. దాని మీద మంచి అవగాహన, అనుభవం రెండు ఉన్నాయి. దాని మీద లబ్ధి కూడా పొందింది మీరు. కాబట్టి మీరు ఆ విషయం చెప్తారు. మాకేం అవసరం అండి? మేము స్వయంగా వచ్చి క్షమాపణ చెప్పిండ్రు, క్లియర్ చేసిండ్రు. ఇవాళ రివ్యూలో పెట్టిండ్రు 22A. ఒక 1 week 10 days లోపల మాక్సిమం క్లారిటీ వస్తుంది. దీనికి పరిష్కారం ఏంటి అది కూడా చెప్తాను నేను మీకు. ఎంత ప్రాంతము గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానివ్వండి, అసైన్ ల్యాండ్స్ కానివ్వండి, లేదు కోర్టు కేసులలో ఉన్నటువంటి కానీ వాటిని అంతవరకు సర్వే చేసి తీసేసి మిగిలింది క్లియరెన్స్ గవర్నమెంట్ చేయొచ్చు. ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్, ఇప్పుడున్నటువంటి అప్గ్రేడ్ అయినటువంటి టెక్నాలజీ వల్ల అది చేయడం అసాధ్యమేం కాదు. కాకపోతే కొంత సమయం పడుతుంది. కొంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. అందుకోసం క్షమాపణ ఇవాళ పొంగులేటి మాట్లాడుతున్న సందర్భంలో December 7, 2023కు ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? 2016లో వీళ్ళు ఎప్పుడైతే ధరణి ప్రాసెస్ స్టార్ట్ చేసి 18కి అప్గ్రేడ్ అయిందో, అది అప్గ్రేడ్ అయినప్పుడు నేను చెప్పినా కదా, ఎన్ఓసిస్ ఇచ్చారు చాలా ల్యాండ్స్ కు. 2007లో ఆన్లైన్ అయ్యేటప్పుడు ఏవైతే ల్యాండ్స్ కి ఎన్ఓసిస్ ఇచ్చి ఉన్నాయో అవన్నీ వీళ్ళు అప్లోడ్ చేయలేదు. దాంట్లో నేను ఒక బాధితుడిని. నాకు స్వయంగా దాని మీద పూర్తి అవగాహన ఉన్నది, అనుభవం ఉన్నది. కాబట్టి నేను చెప్తున్నా, అప్గ్రేడ్ చేయలేదు 23లో. మళ్ళీ మేము క్లియరెన్సెస్ TCAలోకి పోయి తెచ్చుకున్నాం. అలాగే చాలా మంది ఉన్నారు. నాకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి నేను ఈజీగా తెచ్చుకోగలిగిన. చాలా మంది తెచ్చుకోలేకపోయారు దాన్ని. ఇప్పుడు మాకు ఉన్నటువంటి ఓన్ ల్యాండ్స్ మీద ఎప్పుడు చూస్తారండి? అమ్మేటప్పుడు ఏదైనా క్రాప్ లోన్ కి ఏదైనా మార్టిగేజ్ చేయడానికి పోయినప్పుడు వాడు ఆ పొజిషన్ చూసుకుంటారు. రెగ్యులర్ గా మనది నిషేధిత జాబితాలో ఉందని ఎందుకు చూసుకుంటారు? మా 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి పట్టా ల్యాండ్స్ ఎవరు ఎందుకు చూసుకుంటారు? చేసినటువంటి దాన్ని ఇప్పుడు ఏదైతే
దీనికి భూభారతికి అప్గ్రేడ్ అయినప్పుడు కూడా అదే సిస్టమ్ దానికి అయింది. టెక్నికల్ ఎర్రర్, దీంట్లో అధికారుల యొక్క లోపం ఉన్నది, దీంట్లో లేదని ఎవరు చెప్పట్లేదు. అందుకే క్షమాపణ చెప్పడం జరిగింది. దాన్ని క్లియరెన్స్ చేసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పూర్తిగా తీసుకుంటుంది, చేస్తుంది. శ్రీనివాసరావు గారు ఆగండి. ఒకసారి మరి మన్నం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. మరి చాలా